ఆర్9 టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి ముఖాముఖి కార్యక్రమంలో మరి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్త, ప్రముఖ సమాజ సేవకురాలైనటువంటి వసంతారెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే. వసంతారెడ్డి గారు ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి చెల్ల వంశీచంద్ రెడ్డి గారి తరపున విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందాం, మన అభివృద్ధిని మనమే చేసుకుందామంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంతమంది నేతలు ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వారు ప్రచారంలో వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తోంది? 6 గ్యారంటీలతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్స్ లో ఎలాంటి హామీలను ప్రజలకు ఇస్తుంది అనే విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని అక్కడ ఉన్నటువంటి మీరు కొడంగల్ నియోజకవర్గ వాసిగా విస్తృత ప్రచారాన్ని చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎలాంటి స్పందన వస్తుంది ప్రచారంలో? చాలా బాగుందండి. అందరు కూడా కాంగ్రెస్ పాలన బాగుంది అంటున్నారు. ప్లస్ రాబోయే లోక్సభ ఎలక్షన్లో కూడా చెల్ల వంశీచంద్ రెడ్డి గారినే గెలిపించుకుంటాము, ఆయననే రావాలని అందరు కోరుకుంటున్నారు. ఓకే, మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి యొక్క పనితీరు ఈ 4 నెలల్లో ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. ఎందుకనంటే మొత్తం మా మహబూబ్ నగర్కి ఏంటంటే ఇప్పుడు అదృష్టం ఏంటంటే అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. లోక్సభ ఎలక్షన్లో కూడా వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా చెల్ల వంశీచంద్ రెడ్డి గారికి చేస్తున్నారనమాట. ఓకే, ముఖ్యంగా పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారు, మరి షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు, మళ్ళీ అదే కాకుండా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, ఇలా రకరకాల అందరు కూడా రెడ్డిలు ఉన్నారు. రెడ్డిలు అనేది కాకుండా కూడా మిగతా వాళ్ళు ఇప్పుడు మక్తలు శ్రీహరి గారు ఉండండి, షాద్నగర్ శంకర్ గారు ఉండండి, వాళ్ళు కూడా మన చెల్ల వంశీచంద్ రెడ్డి అన్న రావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ అదే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటున్నారంటే ఇక్కడ ఎవ్వరు కూడా కాంగ్రెస్ అనేది ఒక పార్టీ పరంగా చూస్తున్నాం. ఒక రెడ్డి అని కాకుండా ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మనకు తెలంగాణ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. సోనియా గాంధీ ఇచ్చి ఆ రోజు సోనియా గాంధీ ఒక తల్లిలాగా తన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆమె హృదయము చలించిపోయింది. ఒక మహిళగా, ఒక తల్లిగా 1200 మంది బలిదానాలు ఇవ్వడం వల్ల ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఎంబడి తను ఉండి తొందరగా కూడా అది బిల్ పాస్ అయ్యేలాగా చూసింది. కాబట్టి ఈరోజు మనము సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుకోవడమే కాకుండా కాంగ్రెస్ పాలన ఇంకా బాగుంది అనే ఉద్దేశంతో కూడా చుట్టూ మా పాలమూరు జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్కు అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఎమ్మెల్యేలను నెగ్గించుకుంది. అదేవిధంగా లోక్సభ అభ్యర్థి చెల్ల వంశీచంద్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటుంది. ముఖ్యంగా పర్ణికారెడ్డి, చిన్న అమ్మాయి పర్ణికారెడ్డి 30 years, కానీ ఎంతో చక్కగా తాను నియోజకవర్గంలో తిరుగుతూ అందరితో మమేకమై తిరుగుతుంది. అంతేకాకుండా మొన్న అసెంబ్లీలో చూశారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎంత చక్కగా సమస్యల గురించి మాట్లాడాడు. అసలు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎన్ని రోజులైంది? 10 సంవత్సరాలైనా మొదలు కాలేదు. గత ప్రభుత్వం పెట్టిన ప్రతి సమస్యను కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక Group 1 ఆఫీసర్ అయినా కూడా రిజైన్ చేసి ఈరోజు ఎమ్మెల్యేగా మా సాధక బాధకాలంతా గురించి తను మాట్లాడగలుగుతున్నారు. అదేవిధంగా పర్ణిక డాక్టర్, ఆమె కూడా మాట్లాడగలుగుతుంది. మళ్ళీ ఇంకా అనిరుద్ రెడ్డి గారు, మళ్ళీ కొడంగల్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే ఇంకా మా ముఖ్యమంత్రి ఉన్నాడు. మా ఎమ్మెల్యేనే మా ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు సమస్యలన్నీ, పాలమూరు సమస్యలన్నీ కూడా అవగాహన ఉంది. ఇలా అందరూ మన 7 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెల్ల వంశీచంద్ రెడ్డి గారు వస్తే ఎమ్మెల్యేల సహకారంతో, ఎంపీ సహకారంతో పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతుందని మేమందరం కూడా భావిస్తున్నాం. ఓకే, చెల్ల వంశీచంద్ రెడ్డి అసలు ఎలాంటి వ్యక్తి? ఇంతకుముందు ఆయన ప్రజల్లో ఉన్నారా? చాలా మంచి వ్యక్తి. ఇంతకుముందు కూడా కల్వకుర్తి ఎమ్మెల్యేగా చేశారు. చెల్ల వంశీచంద్ రెడ్డి గారు కల్వకుర్తి ఎమ్మెల్యేగా చేశారు. కాంగ్రెస్ నుంచి చాలా మంచి వ్యక్తి. తాను ఢిల్లీలో ఉంటూ కూడా ఏఐసిసి ప్రతినిధిగా కూడా చాలా యువకుడు, మంచి చదువుకున్న వ్యక్తి. ఎంతోమందిని కూడా యువకులను ప్రోత్సహిస్తూ అన్ని సమస్యలపైన కూడా అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఉంటే లోక్సభలో
మనకు కావాల్సిన వాటి గురించి కూడా మాట్లాడగలుగుతాడు, మనకు కావాల్సిన నిధులు తీసుకురాగలుగుతాడని మా యొక్క ఉద్దేశం. ఓకే. చల్లా వంశీచంద్ రెడ్డి ఆయన గెలుపు కోసం అక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ప్రజల వద్దకు వెళ్తూ కృషి చేస్తున్నారు. కానీ అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, ప్రజల్లోకి వెళ్తున్నా అక్కడ ఒక ప్రత్యర్థి చాలా గట్టిగా ఉన్నారు, డీకే అరుణ. ఆమెను తట్టుకోగలరా అంటే ఇప్పుడు మొక్తల్లో డీకే అరుణ గారు దగ్గరనే వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అనుకోండి, వాళ్ళ తమ్ముడు కూడా నిలబడిండు అక్కడ. కానీ శ్రీహరి గారు నెగ్గారు. శ్రీహరి గారు నెగ్గారంటే డీకే అరుణ గారి పట్టు అంటే కొంచెం తగ్గిందనే చెప్పాలి మనం ఈ రకంగా చేస్తే. మళ్ళీ అంతేకాకుండా గద్వాల కూడా తన అభ్యర్థిని నిలబెట్టుకొని గెలిపించుకుని ఉంటే డీకే అరుణ గారి పట్టు ఉంది అని మనం కూడా ఈ రకంగా కూడా నమ్మేవాళ్ళం. తను ఏదైతే తన నియోజకవర్గమైనటువంటి గద్వాల్లో నెగ్గలేదు, తన పుట్టినటువంటి మన మక్తల్ నియోజకవర్గంలో తన అభ్యర్థి నెగ్గలేదు. అంతేకాకుండా తన ప్రత్యర్థి అయినటువంటి తన మేనకోడలు నారాయణపేట డివిజన్లో కూడా తన మేనకోడలు అయినప్పటికీ కూడా పర్ణిక కాంగ్రెస్ నుండి ఉంది కాబట్టి, శ్రీహరి గారు కూడా కాంగ్రెస్ నుంచి కాబట్టి వారి నియోజకవర్గంలో పట్టుత్వం తగ్గిందని అనిపిస్తుంది. ఈ సందర్భంగా చూస్తే పైకి ఎంత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం అందరూ కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వారికి సహకరిస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఇది కాంగ్రెస్ బీజేపీ మధ్య జరుగుతున్న పోరు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి, ప్రధానిని నిర్ణయించే సమయం కాబట్టి. సో మోదీ హవా దేశవ్యాప్తంగా ఎంతగానో ఉంది. అలాంటి మోదీ హవా ముందు ఆ హవాతో కూడా డీకే అరుణకు అక్కడ స్థానికంగా కూడా పట్టుంది. ఈ నేపథ్యంలో ఆమె గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కదా. డీకే అరుణ గారికి మీరు అన్నట్లు సెంట్రల్లో పట్టుండొచ్చు, బీజేపీ వైస్ చైర్పర్సన్గా అట్లాగా ఉంది తను. కానీ పాలమూరు నియోజకవర్గాన్ని తీసుకుంటే పాలమూరు నియోజకవర్గం చుట్టూ 7 నియోజకవర్గాల వాళ్ళు అందరూ అభ్యర్థులు ఓటేస్తేనే కాబట్టి నెగ్గుకు రావాలి. మిగతా నియోజకవర్గాల్లో అంత పట్టు లేదు తనకు, లేదు. ఇంకోటి పాలమూరు నియోజకవర్గాల వారీగా చూసుకుంటే వారు అందరూ కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు లేరు అక్కడ తనని సపోర్ట్ చేయడానికి. ఒంటరి పోరునే చేస్తుంది. ఆమెకు అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు, వారినే కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఎక్కడో మోడీ ఉన్నారు, లేదనికే లేదు. కానీ ఇప్పుడు ఈడ కాంగ్రెస్ గవర్నమెంట్ 6 పథకాలను ప్రకటించి ప్రజలందరినీ ఆకర్షితులను చేసింది. ఆల్రెడీ కనిపిస్తుంది వాళ్ళ పరిపాలన ఇక్కడ లోకల్ కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్నే కోరుకుంటున్నారు ప్రజలు. మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి. లోకల్ అభ్యర్థి అయినటువంటి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి పాలమూరు జిల్లా వారు ఏమనుకుంటున్నారంటే చెల్ల వంశీచంద్ రెడ్డి కంటే కూడా మేము రేవంత్ రెడ్డికే ఓటేస్తున్నామని భావించి ఓటర్లందరూ కూడా రేవంత్ రెడ్డికే ఓటేస్తున్నామని చెల్ల వంశీచంద్ర రెడ్డికి ఓటేసి గెలిపించుకుంటారని ఈ సందర్భంగా కూడా అందరికీ అనిపిస్తుంది. ఓకే. దాదాపు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమాలు తీసుకువచ్చారు. అంటే కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అవుతున్న 6 గ్యారంటీలను తో ముందుకు వచ్చినప్పటికీ 10 ఏళ్ల పాలనను చూసి బీఆర్ఎస్ అభ్యర్థికి కూడా ఓటు వేసే అవకాశం ఉంది కదా. బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు రావని లేదు, కొంచెం ఎంతో పర్సెంట్ వస్తుంది, లేదనిక లేదు. అక్కడ మన్య శ్రీనివాస్ రెడ్డి గారు బీఆర్ఎస్ అభ్యర్థి. మన్య శ్రీనివాస్ రెడ్డి గారు అన్న ఏంటంటే ప్రజల లోపలికి అంత చొచ్చుకుపోలేదు ఈ 5 సంవత్సరాల్లో కూడా. నీ సామాన్యుడి దగ్గరికి కూడా పోయి నీ సమస్య ఏంది నేనున్నా అని అనడము. మళ్ళీ అంతేకాకుండా కూడా సెంట్రల్ నుండి కూడా ఎలాంటి నిధులు తీసుకురాకపోవడము, ఇప్పుడు జాతీయ హోదా తీసుకురాకపోవడము, మళ్ళీ కేంద్రీయ విద్యాలయాలు కూడా తీసుకురాలేదు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఆయన గళాన్ని ఒక్కరోజు కూడా లోక్సభలో మన్య శ్రీనివాస్ రెడ్డి గారి గళాన్ని మేము అసలు వినలే. ఎంతో మంది విద్యావంతులు ఉంటారు, వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరు ఏ లీడర్ కూడా మా కోసం ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు అంటే అసెంబ్లీలో కానివ్వండి, ఎంపీలు అంటే లోక్సభలో కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎంతవరకు మాకు న్యాయం చేకూర్చగలుగుతారు అందరు గమనిస్తున్నారు. కాబట్టి ఆయనకు ఇది కొంచెం మైనస్గా అనిపిస్తుంది. ఓకే. సో ఆయన నిజంగా స్థానికంగా ప్రజల్లో లేరు అంటారు.
ప్రజల్లో లేరు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మీటింగ్లకు వచ్చేది వెళ్ళేది అంతే తప్పిస్తే ప్రజలను ఏదైనా సమస్య ఉంటే ఎంపీ దగ్గరికి వెళ్ళి మనం విన్నవించుకుందామంటే ఆయన ఎప్పుడు అందుబాటులో ఉండకపోవడము. మొన్న ఎలక్షన్స్ డిక్లేర్ అయినప్పటికీ కూడా, తనకు సీటు డిక్లేర్ అయినప్పటికీ కూడా లాస్ట్ ఒక 10 రోజుల నుండి వాళ్ళు ఇప్పుడు ప్రజల లోపల తిరుగుతున్నారు. అంతవరకు కూడా ప్రజల లోపల లేరు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అసలు వాళ్ళ పార్టీ వాళ్ళకే వాళ్ళు అందుబాటులో లేరు. ఇంకా మిగతా వారికి వాళ్ళు అందుబాటులో ఉంటారు అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. ఓకే, మక్తల్ నారాయణపేట కొడంగల్ స్కీమ్ అసలు ఏంటి? దీన్ని ప్రజల ముందుకు తీసుకువస్తూ కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల్లోకి వెళ్తున్నారు. అసలు ఏంటి, ఎందుకు ఈ స్కీమ్ ఏంటి? ఎందుకంటే చాలా కొడంగల్, నారాయణపేట చాలా డ్రై, అక్కడంతా వాటర్ లేదు, అస్సలు లేదు వాటర్. అక్కడంతా ఏమంటారు, మన చెలక పొలాలే, మన తరి పొలాలు లేవు. బోర్లు వేయాలి, బోర్ల నుంచే నీళ్లు వండాలి. ఇప్పుడు బోర్లలో వాటర్ తగ్గిపోయింది వర్షాలు లేక. వర్షాలు బాగుంటే బోర్లు ఉంటాయి, వర్షాలు లేకుంటే బోర్లు లేవు. అలాంటప్పుడు అన్నీ బయలు పంటలే అంటారు. బయలు పంటలు వేసుకోవడము, పంట తక్కువ రావడము. ఒక 60-70 ఎకరాలు ఉంటే కూడా కనీసమైన అవసరాలకు కూడా పంట వచ్చేది కాదు. అది ఏదో సంవత్సరానికి ఒక పంట వస్తుంది. వాటర్ ఉంటేనేమో 2 పంటలు వస్తాయి. వాటర్ లేని ఏరియా, డ్రై ఏరియా కాబట్టి అన్ని 50 ఎకరాలు ఉన్నంత, 25 ఎకరాలు ఉన్నంత కూడా వాళ్ళకు సరైన పంటలు లేకుండా 20-30 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వలసలకు పోయిండ్రు బాంబేకు. ఎందుకంటే బతకనికే డబ్బులు సరిపోకుంటే ఒక్క పంటనే వస్తుంది, అది సరైన పంట చేతికి రాక సరైన ధర లేక ఉండేసరికి వాళ్ళు పొలాలను విడిచిపెట్టి ఇంట్లో ఆ చుట్టుపక్కల అందరూ వృద్ధులను విడిచిపెట్టి బాంబే, పూనా అట్లా బతుకు తెరువుకు చిన్న పిల్లల్ని ఇక్కడ వదిలేసి, ముసలి వాళ్ళని వదిలేసి ఎంతోమంది బాంబే, పూనా అక్కడంతా పోయి వలసలకు పోయి బతికిన ఏరియా. అలాంటి ఏరియాలో ఇప్పుడు కొడంగల్, నారాయణపేట, మక్తల్ ఇరిగేషన్ అది పెట్టి వాళ్ళు చాలా నీటి వసతిని కల్పిస్తారు. అంత పెద్ద ప్రాజెక్టుని ఓపెన్ చేశారు, నిధులను కూడా మంజూరు చేశారు. కాబట్టి అది త్వరలోనే పూర్తి అవుతే మేము కూడా 2-3 పంటలు కూడా పండించి ఎంతో ఆర్థికంగా డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మేము కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాము. ఆ ఏరియాలో ఉన్న ఎవరైతే కూడా చాలా ఆర్థికంగా లేక, అంటే నేను ప్రత్యక్షంగా అక్కడ పెరిగిన వ్యక్తిని. దాదాపు 18 సంవత్సరాలు నేను నారాయణపేటలోనే 10th నాది నారాయణపేటలో అయింది, మళ్ళీ ఇంటర్మీడియట్ మహబూబ్ నగర్లో అయినా కూడా నారాయణపేట 10th వరకు నేను పుట్టి పెరిగిన వాతావరణం అదే. కాబట్టి అక్కడ చాలా సామాన్యంగా అసలు నీటి వసతులు లేవు, సరైన కరెంటు లేదు, సరైన రోడ్లు లేవు. ఎంతో వెనుకబడిన ఏరియా అన్నమాట అది. కర్ణాటక బార్డర్ అయినప్పటికీ కూడా మన తెలంగాణ నుంచి కావాల్సిన ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఉన్నప్పుడు కానివ్వండి, తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కానివ్వండి, ఇప్పటికీ కూడా అక్కడ సరైన వైద్యం కానీ, ఎడ్యుకేషన్ కాలేజెస్ కానీ అవంతా లేకుండా ఉంది. 20-30 ఏళ్ల క్రితం అయితే, అసలు 30 ఏళ్ల క్రితం అయితే అక్కడ కాలేజ్ కూడా లేకపోయింది. సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ అనేది అది ఒక ప్రైవేట్ కాలేజ్ పెట్టిండ్రు. తర్వాత కొంతమంది అది ఇప్పుడు గవర్నమెంట్లో కలిసింది. కానీ చాలా వెనుకబడిన ఏరియా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల మా ఏరియాకు పాలమూరు, కొడంగల్, నారంపేట, మక్తల్ ఇలాంటి ఏరియాలకు కూడా మంచి వసతులు వస్తాయని మేము ఆశపడుతున్నాం. ఓకే, సో ఆ స్కీమ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుకు కూడా ఆల్రెడీ నిధులు కేటాయించారని అంటున్నారు. సో ఆ పనులు వేగవంతం అయితే అక్కడి ప్రజలకి మంచిగా రైతులు కానీ పంటను పండించుకొని మంచిగా బ్రతికే అవకాశం ఉంటుందంట. తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు భూమి సర్వే అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు 2-3 నెలలు మళ్ళీ వెనుకబడ్డాము. మళ్ళీ దాని తర్వాత ఓపెన్ అయిన తర్వాత తొందరగానే ఆ ప్రతిపాదనలు అంతా పంపించి ఇమీడియట్ మాకు పాలమూరు, కొడంగల్, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఏరియాలో ఎత్తిపోతల పథకం వచ్చి మేము మా పొలాలన్నీ కూడా 2-3 పంటలు పండించుకొని మేము ఆర్థికంగా డెవలప్ అవుతాం. ముఖ్యంగా ఆర్థికంగా డెవలప్ అయితే మన పిల్లల్ని చదివించుకోవచ్చు, మిగతా వాళ్ళని కూడా ఏదైనా వసతులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దానికోసమని మేము రేవంత్ రెడ్డి గారు వెంబడే ప్రకటించింది కాబట్టి తొందరలోనే పూర్తి చేస్తారని నమ్మి, ఇప్పుడు దానికి కూడా సెంట్రల్ నుంచి ఏమైనా అనుమతులు కానివ్వండి, జాతీయ హోదాలు కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఇప్పుడు చెల్ల వంశీచంద్రెడ్డి గారు గెలిస్తే తీసుకొస్తారని ఒక నమ్మకంతో వారినే ఎంపీగా గెలిపించుకుందామని అనుకుంటున్నాం. ఓకే, అంటే అక్కడ నియోజకవర్గాల వ్యాప్తంగా ఆ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ఎంపీ అభ్యర్థి కూడా అక్కడి వారే ఉండాలని మీరు ఆశిస్తున్నారు.
అక్కడి వాడు ఉండాలి, సమస్యలపైన ఒక అవగాహన కలిగిన వ్యక్తి ఉండాలి. సమస్యలపైన అవగాహన కలిగిన వ్యక్తి ఉంటే ఏమవుతుందంటే ఆ సమస్యలని అక్కడ లోక్సభలో వివరించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాలు కావాలి, కేంద్రీయ విద్యాలయాలు కావాలంటే అక్కడ ప్రశ్నించడమే కాకుండా అనుమతి వచ్చిన తర్వాత కూడా ల్యాండ్ అదంతా చూపించడము చేయడం ఉంటే వాళ్లకు ఎమ్మెల్యేలకు కూడా సహకారం ఉంటుంది. ఒకరికొకరు ఎంపీకి ఎమ్మెల్యేలకు కూడా సరైనటువంటి కోఆపరేషన్ ఉంటే అక్కడ అభివృద్ధి చెందుతుంది. లేకుంటే అది లేకుండా ఇప్పుడు ఒకరు బీజేపీ అయ్యి ఒకరు కాంగ్రెస్ అయితే వాళ్ళ మధ్యనే సఖ్యత లేకుండా అది వెనక్కి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఉన్నారు కాబట్టి చెల్ల వంశీచంద్రెడ్డి గారు కూడా కాంగ్రెస్ అభ్యర్థి, లోక్సభ అభ్యర్థి కాబట్టి వారిని గెలిపించుకుంటే మా మక్తల్, కొడంగల్, నారాయణపేట ఈ నియోజకవర్గాలు, జడ్చల్ల, షాద్నగర్ ఇవన్నీ కూడా వెనుకబడినాయి కాబట్టి అభివృద్ధిలో ముందుకు వెళ్తాయని ఆశపడుతున్నాం. ఓకే, ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత మారడం సహజం. మరి చెల్లా వంశీచంద్ర రెడ్డి మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తారంటారా? తప్పకుండా అండి. ఎందుకనంటే చెల్ల వంశీచంద్ర రెడ్డి గారు నాకు దాదాపు 10 ఏళ్ళ క్రితమే తెలుసు. ఒక మామూలు మహిళగా, నేను రెడ్డి మీటింగ్లకు అంతా వెళ్తుంటా కదా, ఆ మహిళగా వెళ్తే అలాగే తెలుసు. కానీ ఒక సంఘటన ఏంటంటే ఒకసారి సలేశ్వరంలో ఒక మహిళకు అనుకోకుండా ఆక్సిజన్ అందక తను అక్కడ మరణించడం జరిగింది. నేను చెల్ల వంశీచంద్ర రెడ్డి గారికి ఒక కార్యకర్తను, ఒక మహిళను అయినప్పటికీ కూడా నేను ఫోన్ చేయడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా ఒక మహిళకు జరిగిందన్నా ఎంబడే మీరు చర్యలు తీసుకోండి, తనని పైకి తీసుకురావడం కానీ మిగతా ఏర్పాట్లు చూసుకోండి అని ఒక మహిళను, నేను సామాన్య మహిళను, నేను అప్పుడు ఇంత కూడా పేరున్న ఆమెని కూడా కాదు, మామూలు మహిళ అయినప్పటికీ కూడా ఫోన్ చేస్తే ఎంబడే స్పందించి ఆ మహిళను ఆదుకున్నారు. ఇలాంటి సంఘటనలు చెప్తూ పోతే ఎన్నో చేశారు చెల్ల వంశీచంద్ర రెడ్డి గారు. అంటే ఏ నాయకుడైనా మన మామూలు వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే వాళ్ళు కావాలని నా ఉద్దేశము. అదేవిధంగా తను చదువుకున్నాడు, యువకుడు, తనకు ఎంతసేపు ప్రజల మధ్యలో నేను ఉండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో మరి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలిచారు? మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం అయినటువంటి నేను కూడా మన నియోజకవర్గమే కాబట్టి నేను ఒక కార్యకర్తగా, ఒక మహిళగా, ఒక నాయకురాలుగా, ఒక సమాజ సేవకురాలుగా ఏం కోరుకుంటున్నా అంటే ఇది మంచి అవకాశం. మన కొడంగల్ నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం పాలమూరు అంటే మనం ఇంతకుముందు ఏం చేశాము, మన పాలమూరు నుంచి కేసీఆర్ గారిని నెగ్గించుకున్నాం. మనకు ఆయన సరైన న్యాయం చేకూర్చలేదు, మనందరికీ తెలిసిన విషయమే. ఈసారి మనం అలా చేయకుండా మన కొడంగల్ ఎమ్మెల్యే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో ఉంచుకొని మనము మన ఓటు వారి కోసమే వేస్తున్నాము. వంశీచంద్ర రెడ్డి గారు వారిద్దరూ అనుచరులే, వాళ్ళు సఖ్యతతో ఉంటారు కాబట్టి మనం కూడా అభివృద్ధికి చెందుదామనే ఉద్దేశంతో మీరందరూ కూడా తప్పకుండా ఈసారి చెల్ల వంశీచంద్ర రెడ్డి గారికే ఓటేసి ఒక యువకుడు, సౌమ్యుడు, చాలా విషయాలపైన అవగాహన ఉన్న వ్యక్తి, మనము అభివృద్ధి బాటలో సాగాలంటే అలాంటి వ్యక్తులని మనము ఎప్పుడు కూడా గెలిపించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా తప్పకుండా చెయ్యి గుర్తుకే ఓటు వేసి చెల్ల వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించుకొని లోక్సభకు పంపిద్దామని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. తప్పకుండా చెల్ల వంశీచంద్ర రెడ్డి గారికే మీరు ఓటు వేసి గెలిపించి లోక్సభకు పంపిద్దాం. మన పాలమూరు నియోజకవర్గం నుండి మనము రేవంత్ అన్నకు మన రిటర్న్ గిఫ్ట్గా మన కొడంగల్ నుంచి, మన పాలమూరు నుంచి ఇది తప్పక ఇద్దామని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చెల్ల వంశీచంద్ర రెడ్డిని గెలిపించాలని మరి ఆయన తరపున విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు వసంతారెడ్డి గారు. ఎందుకంటే స్థానికంగా మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఇక్కడ నుండి ఎంపీ అభ్యర్థి కూడా ఉంటే మా 30 ఏళ్ల కష్టాలు తీరుతాయని, ఇక్కడి ప్రజలకు నీరు అందుతుందని, సాగునీరు అందితే ఇక్కడి ప్రజల భవిష్యత్తు మారుతుందని, అలాంటివి సాధించుకోవాలంటే మా వారే, మా దగ్గరి వారే మరి అధికారంలోకి రావాలని ఆశిస్తూ అక్కడి ప్రజల్లోకి వెళ్తూ ఆయన గెలుపు కోసం ఎంతగానో కృషి చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తీర్పు ఏ విధంగా ఉందో వేచి చూడాలి.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.